నమస్తే. ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్. దాదాపుగా ఎప్పుడో 10-12 ఏళ్ల కింద రిటైర్ అయితే సొంత కులపోడు నేను చెప్పినట్టు వింటాడని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆనాడు కేసీఆర్ తనని నియమించుకున్నాడు. అంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకున్నాడు. అంత పెద్ద పోస్ట్లో డీజీపీ కానీ ఇంకా వేరే ఏ ఇతర పోలీసు ఉద్యోగాలైనా సరే, ఏ స్థాయిలో ఉన్న ఏ పోలీసు ఉన్నతాధికారి అయినా సరే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆనాడు పనిచేసిన ప్రభాకర్ రావు చెప్పింది వినాల్సిందే. కేసీఆర్ ఆర్డర్ ఇవ్వడం, దాన్ని ప్రభాకర్ రావు ఇంప్లిమెంట్ చేయడం జరిగిపోద్ది. కొన్ని డీజీపీకి తెలవకుండానే జరిగిపోతాయి. డీజీపీ పరిధిలో పనిచేయాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ అధికారాలను కూడా అంతకంటే అధికారాలను ముఖ్యమంత్రి సహాయంతో సహకారంతో ఆర్డర్స్తో ఉపయోగించుకొని చెలరేగిపోయిండు. ఏ స్థాయిలో చెలరేగిపోయారు? మంది ఫోన్లు ట్యాప్ చేసేదాకా చెలరేగిపోయారు. ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయారు. బిజినెస్ మ్యాన్ల దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి టేబుల్ల మీద గన్నులు పెట్టి వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేశారు. ఆనాడు బీఆర్ఎస్ కోసం వసూలు చేశారు. ఆ బీఆర్ఎస్ ఖాతాలో డబ్బులు పడడం కోసం ఆ రకంగా ఉపయోగపడ్డారు. ఒకవైపున కేసీఆర్ కుటుంబానికి సహాయం చేస్తూనే రెండో వైపున తమ సొంత కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అంటే వాళ్ళు బాగుపడడానికి వాళ్ళని బెదిరించి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సొమ్ము చేసుకున్నారు కోట్ల రూపాయలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో బయటపడుతున్న అంశం. అయితే తాజాగా ఈ గతంలో ప్రభాకర్ రావుని 3 సార్లు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పైన సిట్ వేశారో సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి 3 సార్లు పోయిండు. ఎక్కడా కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మర్చిపోయినా, అది ఇది అని అటు ఇటు బొంకిండు. అసలు ప్రభాకర్ రావుకి ఏంటి సంబంధం అంటే, ప్రభాకర్ రావు ఓన్లీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి తనని విచారించిరా? లేదు. ఎవరైతే ప్రభాకర్ రావు కంటే ముందు అరెస్ట్ అయ్యారో ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ, ఇట్లా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యి వాళ్ళు విచారణలు ఈయన పేరు చెప్పారు, అందరు ఈయన పేరే చెప్పారు. ప్రణీత్ రావు, హూ ఇస్ ప్రణీత్ రావు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రణీత్ రావు అంటోడు ప్రభాకర్ రావుకి పెట్టు, అంటే ఇంట్లో మనం పెంచుకునే పెట్, కుక్క పిల్లలు అంటోడు అన్నట్టు. ఏం చెప్తే అదే ఇక గంగిరెద్దు తలకాయ చూపినట్టే. ఎందుకంటే 2007 నుంచే ప్రభాకర్ రావుకి చాలా దగ్గర, నల్గొండలో అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచే దగ్గర. సో ఈ ప్రణీత్ రావు అంటోడు ప్రభాకర్ రావు ఏం చెప్తే అది చేస్తాడు అనమాట. సో ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో చెప్పింది, భుజంగరావు తన వాంగ్మూలంలో చెప్పింది, తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పింది. ప్రతి ఒక్కరు ప్రభాకర్ రావు వైపు వేలెత్తి చూపిరు. ప్రభాకర్ రావు దొరికిండు. ఎక్కడ ఉన్నాడు? ఇన్ని రోజులు అమెరికాలో ఉండి మొన్నటిదాకా నేను రాను నాకు క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోతా, రకరకాల నాటకాలు వేసిండు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో మీరు రండి, విచారణ ఎదుర్కోండి, మిమ్మల్ని ఎవరు అరెస్టు చెయ్యరు అని ఆర్డర్స్ ఇవ్వడంతో అమెరికా నుంచి హైదరాబాద్లో దుంకిండు. విచారణకు హాజరైంది, విచారణకు సహకరిస్తలేడు. మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టిండు, నాకు బెయిల్ పొడిగించాలి అని. కోర్టు కూడా బెయిల్ని పొడిగిస్తూ వస్తున్నది. ఎక్కడ కూడా ప్రభుత్వం సిట్ ఏదైతే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్ వేసిందో, సో వాళ్ళకి అనుకూలంగా కాకుండా కొంత ప్రభాకర్ రావుకే పాజిటివ్గా, అంటే కొంత అనుకూలంగా మీన్స్ ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇక సాల్ని నాటకాలు అయిపోయింది, తమాషా, మీరు పోలీసుల ముందు లొంగిపోవాల్సిందే, సరెండర్ కావాల్సిందే అని 14 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు ఉదయం 11 గంటల నుంచి మీరు విచారణకు హాజరు కండి. మీకు ఏమైనా భోజనం వాటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇంటి నుంచి భోజనం తెచ్చుకోండి, కానీ విచారణకు హాజరు కావాల్సిందే, వాస్తవాలు చెప్పాల్సిందే, ఏం జరిగిందో అని కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది జస్ట్ తాజాగా. ఇంకా అది సుప్రీం ఫైనల్ జడ్జిమెంట్ అనమాట. ఇప్పుడు విచారణలో ఏం జరగబోతున్నది? జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరైన ప్రభాకర్ రావు ఆల్రెడీ గతంలో చాలామంది సాక్షులు ఎవరైతే, అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో చాలామంది పోయారు కదా. కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ పోయిండు, బండి సంజయ్ పోయిండు, ఇంకా చాలామంది ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడిన ఫోన్ను అయితే ట్యాప్ చేశారో పోలీసులు వాళ్ళకి వినిపించి వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క మీదేనా ఈ వాయిస్ అని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొత్తం డేటానంతా సేకరించిన తర్వాత ఇదంతా ఇప్పుడు ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారణ చేయబోతున్నారు. ఇంతకాలం విచారణకు సహకరించలే, కోర్టు ఇంకా కాపాడుతుంది అనుకున్నాడు. కోర్టుకి ఏం కావాలో? వాస్తవాలు కావాలి. ఈయన తమాషా లెక్కలు కూడా అర్థమైపోయినాయి. సో దీంతో కోర్టు ఇప్పుడు 14 రోజుల పాటు మీరు విచారణకు హాజరు కండి అని చెప్పింది. మరి ఈ సందర్భంలోనే అరెస్టు చేస్తారా అని అంటే
మళ్ళీ ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను అనుకోవడం పోలీసులు మళ్ళీ కోర్టును అడుగుతారు, అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని అడిగే అవకాశాలే ఉంటాయి. మొత్తానికైతే మనోడు విచారణకు హాజరు కాబోతున్నాడు. మరి ఏం జరగబోతున్నది? ఇప్పటికైనా విచారణలో వాస్తవాలు బయట పెడతాడా? అల్టిమేట్గా ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? కేసీఆర్ పేరు చెప్పాలి, అంతే కదా. అంతకుమించి ఏముంటుంది? ఫోన్ ట్యాప్ జరగలేదా? ట్యాపింగ్ జరిగింది. ట్యాపింగ్ జరగలేదా? జరిగింది. మరి ఎవరి ఆదేశాలతో జరిగింది? కేసీఆర్ ఆదేశాలతో జరిగింది. లేదు ఇంకెవరన్నా కేటీఆర్ ఆదేశాలతో జరిగింది. కవిత ఉంది, కవిత ఆదేశాలతో జరిగింది. ఇంకెవరన్నా హరీష్ రావు ఆదేశాలతో జరిగిందా? ఇంకెవరన్నా ఆదేశాలతో జరిగింది? ఆయన చెప్పాల్సిందే కదా. సో ఇప్పుడు చెప్పడా అన్నది ఇక ఈ విచారణలో తేలాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల ముందు లొంగిపోవాలంటూ ఆయనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం పోలీసుల ముందు సరెండర్ కావాలని ప్రభాకర్ రావును జస్టిస్ బివి నాగరత్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు, అంటే సిట్ ముందు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ముందు హాజరు కావాలని ఆయనకు స్పష్టం చేసింది. ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సూచించింది. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. టార్చర్ ఎందుకు పెడతారండి? ఇప్పుడు ఆయన పెద్దోడే కదా, టార్చర్ ఎందుకు పెడతారు? ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారం పర్యవేక్షించబోతున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పైన గత నెల నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉన్నది. కానీ ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేరు. అంత డ్రామాలే, మొత్తం తప్పించుకునే వ్యవహారం ఇది. దీంతో ఈ పిటిషన్ పైన విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఈ రోజు అంటే గురువారం పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ ఎక్విప్మెంట్, పాస్వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతో పాటు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదన ద్వారా వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అవన్నీ జరగబోతున్నాయి. ఒకవేళ వీళ్ళు నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తే అది సాధ్యమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది రిమాండ్ కేస్ డైరీ. ఇది రిమాండ్ కేస్ డైరీ, పోలీస్ స్టేషన్ పంజాగుట్ట, ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024. ఇందులో ప్రధానంగా ఆ రోజున నేమ్ ఆఫ్ అక్యూజ్డ్ A2 to A3 సో అండ్ సో ఎవరెవరు, తిరుపతన్న, భుజంగరావు, వీళ్ళందరూ. ఇందులో ప్రధానంగా ఏంటి ప్రస్తావించిందంటే, ఇందులో ఇదే లైన్ జరిగింది ఏంటి అనేది. ఇన్ కంటిన్యూషన్ టు లాస్ట్ రిమాండ్ కేస్ డైరీ సో అండ్ సో ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ దుగ్గ్యాల ప్రణీత్ కుమార్, ఎవరైతే ఈ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయిన ఉన్నాడు కదా, ఈయన ప్రణీత్ రావు, వాజ్ టేకెన్ ఫర్ పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 days. 7 రోజులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు, ఎప్పుడు అది 17/3/2024 to 24/3/2024 at 10 AM. During the police custody, he was interrogated and he was initially not cooperated. First ఇన్లేదట ఆయన వీళ్ళు పోలీసుల మాటని. 21/3/2024 he expressed about his willing to confess. సో దాని తర్వాత ఆయన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, జరిగింది ఏంది అన్నది ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా అకార్డింగ్లీ సెక్యూర్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 పంచాస్, నేమ్లీ అంటే ఎవరి ముందు, ఎక్కె వెంకటేష్ అండ్ శ్రీ నిరుడి సాయిలు, అండ్ రికార్డెడ్ హీజ్ ఫర్దర్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అండ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ హిస్ కన్ఫెషనల్ స్టేట్మెంట్, పోలీస్ విజిటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ లొకేటెడ్ ఇన్ మూసీ రివర్ ఎట్ నాగోలు బ్రిడ్జ్ అలాంగ్ విత్ ద అక్యూజ్డ్ అండ్ పంచాస్. అంటే ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడ్డది, గవర్నమెంట్ ఓడిపోయింది, కేసీఆర్ గెలవలేదు, తక్షణం ఏం చేశారు, మళ్ళీ హార్డ్ డిస్క్లు, ఈ సిస్టమ్స్ అన్నీ మళ్ళీ కొత్తోళ్ళు వచ్చి, గవర్నమెంట్ కొత్తది వచ్చి వెతికితే మనం దొరికిపోతామన్న దొంగలమని ఈ దొంగలు ఏం చేశారంటే అన్నీ మొత్తం డెస్ట్రాయ్ చేసి, మొత్తం పగలగొట్టి, మొత్తం చూర చేసి మూసీ రివర్ కాడ పడేసారు అన్నట్టు. ఆడికి తీసుకుపోయిన పోలీసులు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రణీత్ రావు చెప్పింది,
ఆన్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ వేర్ ద అక్యూజ్డ్ థ్రోన్ ద డ్యామేజ్డ్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్, దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీ అన్నె రాములు లేబర్ ఫిష్డ్ అవుట్ ద డ్యామేజ్డ్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ ద మూసీ రివర్. అవన్నీ టేక్ ఓవర్ చేసుకున్నారు, పోలీసులు ఇవన్నీ రికవర్ చేసుకున్నారు. సో అయితే ఈ విచారణలో మనోడు ఏం చెప్పిండంటే, ప్రణీత్ రావు నువ్వు ఎవరి ఆదేశాల మేరకు చేసినావు అంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేసినా అని చెప్పిండు. యాక్చువల్గా ఈయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఏంటి అంటే ప్రభాకర్ రావు మీద ఇదే ఎఫ్ఐఆర్, ఇదే రిమాండ్ కేసు డైరీలో ఉన్నటువంటి అంశాలే ప్రధానం. ఇక మిగతా చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది సిట్ ఎంతవరకు ఈ కేసును విచారించబోతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇందులో చాలామందిని విచారించాలి. రేపు పొద్దున కేసీఆర్ని విచారించాల్సి వస్తుండొచ్చు, కేటీఆర్ని విచారించాల్సి వస్తుండొచ్చు. మరి సిట్ బలం సరిపోతుందా అన్నది ఒకటి ప్రధానంగా వినబడుతున్నది. సో అండ్ దట్టు ఇందులో చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా ఉంది ఈ రిమాండ్ కేసు డైరీలో. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ వాళ్ళందరినీ కొనుగోలు చూపిందని ఎట్లా తెలుసుకున్నాడు కేసీఆర్? ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇది బహిర్గతం అవుతున్నది చాలా క్లియర్గా. సో అది గనక విచారిస్తే అది బీజేపీలు కూడా అడుగుతలేరు. మరి అది విచారిస్తే మొత్తం అంతా కథం అయిపోతారు ఒకటే దెబ్బకు. కానీ బీజేపీ కూడా డిమాండ్ చేస్తలేదు. మరి ఎందుకో అర్థం కాదు. నాకు డౌటే ఈ విచారణ ఇది కొనెల్లా ముందుకు పోతుందా అన్నది నాకు డౌటే. ఎందుకంటే ఇప్పటిదాకా టానిక్ కేసు కానీ, కార్ రేస్ కేసు కానీ, భూముల కేసులు కానీ ఏ ఒక్కటి ముందుకు పడలే కదా. మొన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్నాడు, చూసిరా మీరు? మొన్న ఏదో మీటింగ్లో అన్నాడు, ప్రజలు ఆల్రెడీ శిక్ష వేశారు, ఇక దేవుడే శిక్ష చేయాలంటుండు. మరి మధ్యలో ఉన్న నువ్వేం చేయాలి? రాజ్యాన్ని పరిపాలిస్తున్న నువ్వు తిన్నది కక్కిస్తాన నువ్వేం చేయాలా? తిన్నది కక్కించి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలనా, లేదు కక్కింది నాకాలనా? రెండే ఆప్షన్స్ ఉన్నాయి నీ మీద. మరి ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చిర్రు, అయిపోయింది, శిక్ష చేసిర్రు, ఇక దేవుడే శిక్షించాలన్నప్పుడు ఇక నువ్వేం చేయమన్నట్టే కదా. అందుకే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు పటాపంచలు కావాలంటే మీరు నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా? ఇది చాలా పెద్ద కేసు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇవన్నీ కాదు, ఈ టోటల్ ట్యాపింగ్ ద్వారానే మొత్తం కథం పట్టించారు తెలంగాణలో ఉన్న భూములని, మొత్తం వ్యవస్థ అంతటిని. కేసీఆర్ రెండు బలాలు చూసుకున్నాడు. ఒకటి నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను బంద్ చేస్తా. 2 ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా, అవతలోని పంచకుండా చేస్తా. కథం జనాలు మొత్తం నాకే ఓటేస్తారు అనుకున్నాడు. కింద మీద అయింది, మొత్తం వేసి కొడితే మళ్ళీ ఎండుకోపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళకుండా. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలకం. దీని ద్వారానే దోపిడీ చేశారు, దీని ద్వారానే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లకు పైన వేసుకున్నారు, దీని ద్వారానే భూములు కొల్లగొట్టిరు, దీని ద్వారానే పెద్ద ఎత్తున దోపిడీ చేశారు, దీని ద్వారానే కుటుంబాల్లో చిచ్చు పెట్టిరు. వాస్తవంగా ఇది కూడా. కాబట్టి చాలా పెద్ద కేసు ఇది. మరి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు ఏం చెప్తాడన్నది మనం వేచి చూడక తప్పదు. రేపు 11 గంటల నుంచే ఎంక్వైరీ స్టార్ట్ కాబోతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.